శ్రీరాముడని ఒక దేవుడని అంటుంటే విన్నాలే, ఆయన కథను విని నిజముని తెలుసుకొని నేడు నమ్మినానులే. కష్టాన్ని భరించేనట, సత్యాన్ని చాటేనట, తండ్రి మాటకై నిలబడి రాజ్యాన్నే విడిచేనట. శ్రీరాముడని ఒక దేవుడని అంటుంటే విన్నాలే, ఆయన కథను విని నిజమునే తెలుసుకొని నేడు నమ్మినానులే. వనవాసానికి వెళ్ళెను, భవబంధములు విడిచెను, చివరికి ఇచ్చిన మాట నెరవేర్చెను. కష్టాలెన్నో ఎదురయ్యేను, సతిని కూడా కోల్పోయేను, దుఃఖమే తనకు మిగిలేను. హనుమంతుడు తన భక్తుడుగా సుగ్రీవుడితో స్నేహముగా రావణుని హరించెను. ముల్లోకమే జై జై పలుకగా సీతమ్మని తీసుకురాగా మళ్ళీ ఆనందము విరిసెను. శ్రీరాముడని ఒక దేవుడని అంటుంటే విన్నాలే, ఆయన కథను విని నిజమునే తెలుసుకొని నేడు నమ్మినానులే. కలియుగమున పాపము హరించేది ఆ భద్రాచలము అక్కడే, ఇప్పుడు రాముడి నివాసము. అదిగో చైత్రమాసము, ఆనాడే రాముడి వివాహము, లోకము జరిపేను కళ్యాణము. ఒకే మాట అన్న సూత్రముగా, ధర్మానికి అతనే రూపముగా, ప్రజలందరికీ ఆదర్శముగా నిలిచేను. రామాయణం రాముని జీవనముగా, చదివితే పాప నివారణముగా మంచిదారి చూపెను. శ్రీరాముడని ఒక దేవుడని అంటుంటే విన్నాలే, ఆయన కథను విని నిజమునే తెలుసుకొని నేడు నమ్మినానులే. కష్టాన్ని భరించేనట, సత్యాన్ని చాటేనట, తండ్రి మాటకై నిలబడి రాజ్యాన్నే